తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. పరమేశ్వరార్పణం. గురుగారు, ఎన్నో ధర్మ సందేహాలు, ఇందులో భాగంగా వాళ్ళకున్నటువంటి సందేహాలు వాళ్ళు నిత్య జీవితంలో ఎదుర్కొని అడుగుతూ ఉంటారు. అందులో ఈ మధ్య నేను గమనించాను, కామెంట్స్ లో తరచుగా అడిగింది, కొన్ని సందర్భాల్లో ప్రస్తావనకు వచ్చింది, స్ఫటిక శివలింగం ఇంట్లో అసలు పెట్టుకోవచ్చా అని అడిగారు. కొంతమంది అయితే అసలు ఇంట్లో పెట్టుకోకూడదని చెప్తున్నారండి, మా ఇంట్లో ఉన్నటువంటి స్ఫటిక లింగాన్ని కూడా మేము దేవాలయాల్లో ఇచ్చేసాము. అంటే అసలు ఒకవేళ పెట్టుకోవచ్చు అని మీరంటే ఎంత పరిమాణంలో ఉండాలి, పెట్టుకోకూడదు అని అంటే ఎందుకు, ఒకవేళ ఉంటే గనక పూజా విధానం గాని అసలు ఏం చేయాలి, ఎలా చూడాలి శివయ్యని? కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనః శివ సంకల్పమస్తు. కైలాస శిఖరా వాసా హిమవద్గిరి కన్యజా నీలకంఠం త్రినేత్రం చ తన్మే మనః శివ సంకల్పమస్తు. స్ఫటిక శివలింగం గురించి గత 3-4 రోజుల క్రితం ఒక వీడియో కూడా నేను ప్రత్యక్షంగా చూశా. స్ఫటిక శివలింగానికి సామాన్యమైన మానవులు, గృహస్థులు అభిషేకం చేయకూడదు, ఇంట్లో ఉంచుకోకూడదు. కేవలం సన్యాసులు మాత్రమే ఈ యొక్క స్ఫటిక శివలింగానికి అభిషేకం చేయాలి తప్ప ఇంట్లో ఎవరు ఉంచుకోకూడదు అనేటువంటిది ఒక ఆయన వివరించడం విన్నా. నాకు వెంటనే మహాభారతం గుర్తొచ్చిందండి. మహాభారతంలో ధర్మరాజు వారితో మార్కండేయ మహర్షి వారు అంటారు, ధర్మరాజా, రాబోయేటువంటిది కలియుగము, ఆ కలియుగంలో జ్ఞానం ఏమాత్రము లేని వాళ్ళు వీధి వెంబడి మేము జ్ఞానాన్ని బోధిస్తామని చెప్పి తిరుగుతూ ఉంటారు. జ్ఞానానికి సంబంధం లేని, జ్ఞానం తెలియని వాళ్ళు బ్రహ్మోపదేశాలు చేస్తామని వీధి వెంబడి తిరుగుతూ ఉంటారు. వారినే జనాలు గొప్ప వాళ్ళుగా విశ్వసిస్తూ ఉంటారు అనేటువంటి మాట నాకు గుర్తొచ్చిందండి. ఎందువల్ల అంటే అమ్మా, నిర్మలం అంటే స్ఫటికం, నిశ్చలం అంటే స్ఫటికం, దేదీప్యమానం అంటే స్ఫటికం, శాంతి అంటే స్ఫటికం, శ్వేతం అంటే స్ఫటికం, ధవలం అంటే స్ఫటికం. ప్రశాంతతకి మూలం నిర్మలత్వం, నిర్మలత్వానికి మూలమే స్ఫటికం, శుద్ధ స్ఫటికం అంటారు. అందుకనే ఆ శుద్ధ స్ఫటిక శంకాశి. ఇప్పుడు మనం ఏవైతే 7 చెప్పుకున్నామో, ఈ 7 ఎవరి దగ్గర అయితే ఉండవో వాళ్ళే స్ఫటికాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు అని చెప్తారమ్మా. ఎందువల్లంటే శుద్ధ స్ఫటిక శంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజకం సర్వాభరణ భూషితం. ఒక్క స్ఫటిక శివలింగం ఇంత అంటే ఒక బటన్ వేలు కన్నా చిన్నది, ఒక అంగుళం ఆ ప్రమాణంలో నీ ఇంట్లో ఉన్నది అంటే బహుశా ఆ రోజు నుంచే అదృష్టవంతుడవయ్యా అని చెప్పచ్చు, నీకు అదృష్టం పట్టబోతుందయ్యా అని చెప్పచ్చు, నీ వంశం మాత్రం ఉద్ధరించబడుతుందయ్యా అని చెప్పవచ్చు గట్టిగా. నీకు తరతరాలుగా ఉండేటువంటి ఏదైనా ఎక్కడైనా తెలుసో తెలియకో పాపం కనుక వస్తుందంటే ఈ క్షణంతో అది పోయిందయ్యా, వంశం ఉద్ధరింపబడుతుందయ్యా అని గట్టిగా మనం చెప్పవచ్చండి. అంత శ్రేయస్కరమైన స్ఫటికం. అందులోనూ కూడా స్ఫటికం అంటే ఏమిటి? నీరే, అదొక రాయి కాదండి. స్ఫటికం అనేటువంటిది నీరు. ఆ నీరు -డిగ్రీలోకి వెళ్ళిపోయి ఆ గడ్డగట్టేస్తుంది. ఇక ఎప్పటికీ అది మరి నీటిలాగా మారదు. దాన్ని అత్యంత జాగ్రత్తగా తపన తాడన దాన్ని కొట్టి అరగతీసి చేసి లింగ ప్రమాణం చేస్తారు. కాబట్టి చాలా మంది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంట్లో పెట్టుకోకూడదని కొంతమంది అనుకుంటే కాశీ నుంచి అటు వెళ్ళి కొన్ని శివలింగాలు తెచ్చేసుకొని ఇంట్లో పెట్టేసుకుంటారు. అది ప్రమాదమే. అలా చేయకూడదు. ఎందువలన షాపులో ఉంటే అది ఒక రూపం మాత్రమే, ఇంట్లో ఉన్నది రూపమే. దానికి తపన తాడన దోషాలు ఉంటాయమ్మా. ఆ తపన తాడన ఆ ఒక్క గంగాశిల అంటే రత్నశిల, ఆ రాయి ఒక నీరు ఒక రత్నంగా శిలగా మారిపోయిన దాన్ని తీసుకొచ్చి జాగ్రత్తగా దాన్ని కొట్టి చెక్కి దానికి ఒక రూపు తీసుకొని వస్తారు. దానికి తపనము తాడనము. ఈ తాడనము వలన తపన, తాపం కొట్టడం వలన వేడెక్కుతుంది. అది దానికి ఏదైతే కనుక ఆ తపన తాడనాలంటే వాటి నుంచి పూర్తిగా బయటికి తీసేయాలి. వాటి నుంచి పూర్తిగా బయటికి తీసేయాలంటే 295 రుద్రాలతో అభిషేకం చేయాలి. 295
295 లేక 98 రుద్రాలతో అభిషేకం చేయాలి. అట్లా 28 రోజుల పాటు, ఒకరోజు కాదండి, 20 అంటే నక్షత్రమాల అంటారు దాన్ని. 27 రోజులు పూర్తి చేసి 28వ రోజు వాళ్ళకి అందించగలగాలి. అలా చేసుకోవాలి. అలానే 8000కు పై చిలుకలు ఉండేటువంటి నామాలతో అర్చన చేయాలమ్మా. ఆ అర్చన చేసినప్పుడు ఆ ఒక్క మంత్రం మొత్తం కూడా శివలింగంలోకి నిక్షిప్తం అవుతుంది. దాన్ని తీసుకొచ్చి నువ్వు ఇంట్లో పెట్టుకుంటే రోజు నిత్యం అభిషేకం చేసినా చేయకపోయినా దాని యొక్క ప్రభావం ఒకటేగా ఉంటుంది. మరి మేము ఊరు వెళ్తే ఎట్లా అండి? కొన్నిసార్లు ఇంట్లో లేని సందర్భం మీకు నేను ఒక ప్రత్యక్షంగా ఒకటి చెప్తాను, మీరు ఇంట్లో అనుభవించండి, అది మీకు తెలుస్తుంది. చెప్పండి. నేను రేపు 24వ తారీఖు 26వ తారీఖు నుండి 27 రోజులు ప్రత్యేకంగా మహాలింగ అర్చన చేస్తున్నా. చేసిన తర్వాత ఒక శివలింగం ఇస్తా మీకు. ఒక కప్పులో నీళ్ళు తీసుకొని, ఒక గాజు కప్పులో, కప్పు నిండా, లేదంటే ఇత్తడిది చిన్న కప్పు తీసుకొని శివలింగం పెట్టి దాని నిండా నీళ్ళు పోయింది. దాని పక్కన ఇంకొక కప్పులో నీళ్ళు పెట్టండి. ఒక 6-7 రోజుల తర్వాత చూడండి, మిడిగా పోసినటువంటి కప్పులో నీళ్ళు అలానే ఉంటాయి, శివలింగం ఉన్న కప్పులో నీళ్లు ఆవిరైపోతాయి. ఆవిరవుతాయమ్మా. కనీసం ఇంత మేరైనా ఆవిరైపోతాయి. అది అంటే శివుడికి ఎప్పుడు నీటితోనే అభిషేకం ఎందుకు చెయ్యాలి? 27 రోజుల పాటు నిక్షిప్తం చేసి ఆ నీటిని ఇందులో ఆ శక్తి బిందువుని ఎందుకు మేము పూర్తిగా కేంద్రీకరించేటట్టుగా చేస్తాము? ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అభిషేకం చేసినా చేయకపోయినా నీళ్ళలో పెట్టుకోండి, రోజుకు ఒకసారి నీళ్లు మార్చుకోండి అని ఎందుకు మేము చెబుతాము అంటే, ఆ తాపము అంటే ఈశ్వరుడు ఉగ్రభూతాలు ఊరి మీద పడి నాశనం చేయకుండా చిటిమంటల మధ్యన నాట్యం ఆడుతూ ఉంటారు. ఎంత వేడండి అది! మనందరి కోసము ఆ తాపం, భక్తులందరూ క్షేమంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలని ఒక్క ఉద్దేశ్యంతో ఈ ఉగ్రభూతాలు ప్రమదగణాలన్నీ కూడా ఊరి మీదకి వచ్చి ఊరిని నాశనం చేయకుండా వాటిని సంతృప్తిపరచడం కోసం మనకు ఎలాంటి కష్టము రాకుండా చితిమంటల మధ్యన ఆయన నాట్యం ఆడుతూ ఉంటాడండి, తాండవం ఆడుతూ ఉంటాడు. కాబట్టి ఆ స్థితి మంటల మధ్యన తాండవం ఆడుతున్నప్పుడు అన్ని తిరుగుతూ ఉంటారు, ఆ మంటల్లోంచి నిప్పులోంచి తిరుగుతుంటారు, ఆ వేడతానికి వచ్చేస్తుంది. ఆ తాపం అనేటువంటిది నిరంతరం ఆయనకు ఉంటుంది. కాబట్టి ఆ శివలింగం అనేటువంటిది అర్చన చేసిన తర్వాత ప్రాణప్రతిష్ఠ చేసి వాయు ప్రతిష్ఠ చేసి దానికి మంత్రం నిక్షిప్తం చేసిన తర్వాత అది ఏ ఇంట్లో అయితే పెట్టుకుంటామో ఆ ఇంటికి సిరి సంపదలకు ఐశ్వర్యానికి లోటే ఉండదు. కానీ మీరు నిత్యం అభిషేకం చేసినా చేయకపోయినా అలా నీళ్లు పోసి పెట్టండి, ఇంకుతాయి. ఆ నీళ్ళు ఇంకటము అని అంటే తాపం స్వామివారికి తగ్గుతుంది. తాపం తగ్గుతుంది అంటే నీ ఇంట్లో ఉన్నటువంటి నష్టం పోయినట్టేగా. నీ ఇంట్లో అసలు వేడి అనేటువంటి మాట ఏ పరిధిలో కూడా కష్టం అనే పదం కాదు కదండి. అంటే ఇంట్లో ఉండొచ్చు ఖచ్చితంగా అంగుష్ట మాత్రం ఇంత. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అలా నీళ్ళలో పెట్టేసుకోవచ్చమ్మా, లేదంటే ఒడ్లలో పెట్టేసుకోవచ్చు, నీటిలో పెట్టేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాగే మహిళలకి ఒకవేళ ఋతుస్రావం ఉన్నప్పుడు ఆ 4 రోజులు కుదరదు కదండి, మరి అప్పుడు ఏం చెయ్యాలి? అసలు అప్పుడు కూడా ముందే పెట్టేసి ఉంచుకుంటారా? భగవంతుడు ఒక అనుగ్రహం ఏమిటంటే స్త్రీకి అది ఒక వరం ఒక రకంగా. కానీ ఆ 4 రోజులు కూడా ఒక దోషభూయిష్టం. అది ముందే ఒక 2-3 రోజుల ముందే కొంతమందికి మొహాన్ ముట్టుమిలు వస్తుంటాయి, కొంతమందికి బ్యాక్ పెయిన్ బాగా వస్తుంటుంది. అవి తెలిసినప్పుడు ముందుగా నీళ్ళలో పెట్టేసి 4 రోజులు పక్కన పెట్టేసేసుకుంటే 5వ రోజు ఆ నీటిని శుభ్రం చేసి 5వ రోజు నుంచి వాళ్ళు ఒకవేళ మళ్ళీ ఏదైనా ఇబ్బందిగా అనిపించినప్పటికీ కూడా దాని గురించి ఆలోచన లేదు. 4 రాత్రులు అంతే. అంటే 3 రాత్రులు పూర్తిగా 4 స్నానం, 5వ స్నానంతో సమాప్తం. 5వ రోజు నాడు మళ్ళీ ఆ నీటిని మొత్తం తీసి మళ్ళీ శుభ్రంగా శివలింగానికి కడిగి మళ్ళీ నీరు పోసి పెట్టుకోవచ్చు. ఎలాంటి ఎందులో ఇబ్బందులు లేవు. కొన్ని వేల మందికి ఇచ్చారు నేను ప్రత్యేకంగా తెప్పించి ప్లేట్లో పెట్టి వాటిని అర్చన కూడా లైవ్ లో అర్చన చేసి కొన్ని వేల మందికి ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ రేపు 26వ తారీఖు నుంచి మొత్తం కైలాస యంత్రంగానే ఏర్పాటు చేసే దానికి పెట్టి వాడికి 27 రోజులు లైవ్ ప్రోగ్రామ్ చేసి 27 రోజులు పూర్తయిన తర్వాత 28వ రోజు అందులో పాల్గొనే వాళ్ళందరికీ అది పంపించడం అందిస్తారండి. నివేదన అంటారు. నివేదన అనేటువంటిది అన్ని పెసరపప్పు నీళ్ళలో నానబేసి పెట్టండి. 1 గంట నీళ్ళలో నానబెడితే పెసరపప్పు నానిపోతుంది. అది పొద్దున్నే లేవగానే శుభ్రంగా ఆయన కడిగేసేసేసి ఈ కడిగేలోపే స్నానం చేయగానే అంత పెసరపప్పు లేదా పట్టికి బెల్లం, అదైతే అందరికీ సులువుగా, పంచదార, తేనె, ఏది సులువుగా ఇబ్బంది లేకుంటే ఆ క్షణకాలం మన నోట్లో ప్రసాదం నాలుగు మీద కరిగిపోవాలి. దానికి తగ్గట్టుగా అంత పట్టికి బెల్లం శుభ్రంగా స్వామివారిని కడిగేసేసి మళ్ళీ ఆయనకి భస్మం రాసేసి బొట్టు పెట్టేసి అక్కడ పెట్టడం, ఒక మారేడుదలం పెట్టడం, నమస్కారం చేయడం, అగరవత్తి చూపించడం, ఈ పట్టికి బెల్లం నివేదన పెట్టేయడం, నమస్కారం చేసి నోట్లో వేసుకోవడం.
ఎప్పటి నుంచి మాకు ఇవి అందిస్తారండి ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే భక్తులు ఎవరైనా? 26వ తారీఖు నుంచి 27 రోజులు పడుతుందమ్మా చేయడానికి. 27 రోజులు అంటే నక్షత్రమాల. ఈ 27 రోజులు 27 రోజులు పూర్తయిన తర్వాత అందించడం జరుగుతుందండి. ప్రతి మనిషి కూడా ఇంట్లో అది కడుగుతున్నప్పుడు ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అనేటువంటిది ఈ ఈశ్వరుడికి సంబంధించి నక్షత్రమాలార్చన అంటారు దీన్ని. దీన్ని ఒక్కసారి వింటూ ప్రశాంతంగా పెట్టేసుకోవచ్చు. చాలా మరి ఎవరికైనా కావాలనుకుంటే మే 20 తర్వాత అందుబాటులోకి రమ్మంటారా? ఎప్పుడు? మే 27 ఏప్రిల్ 26వ తారీఖు నుంచి మొదలు పెడితే మే 24 వరకు నడుస్తుంది. ఇప్పుడు ఈ 27 రోజులు ఎవరైతే పాల్గొంటారో వారికి 27 రోజులు పూర్తయిన తర్వాత 28వ రోజు ఇతపూర్వం ఎలా అయితే కొన్ని వేల మందికి ఇచ్చామో అలా అందరికీ కూడా అందజేయాలి. ప్రతి కుటుంబము ప్రతి ఇల్లు శివ కుటుంబంగా కావాలి. కడుపే కైలాసం ఇల్లే వైకుంఠం అన్నట్టుగా ప్రతి ఇల్లు కూడా అలా ఉండాలి. తప్పకుండా గురువు, ఇది ఒక సదావకాశం, అందులో మీ చేతులుగా తీసుకోవడం అనేది ఇంకా అదృష్టం అండి. ధన్యవాదాలు గురుగారు. ఎవరికైతే స్ఫటిక శివలింగం గురువు గారి ద్వారా పూజ చేసింది కావాలనుకుంటారో నేను స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తానండి. కాల్ చేసి ముందుగా మీరు అంటే రిజర్వ్ చేసుకోండి. ముందు మీరు రిజిస్టర్ చేసుకుంటే మీ పేరు గోత్రంతో ఆ రోజున చివరి రోజున మీకు అందించడం జరుగుతుంది. ఈ వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తారు. ఇంకేమైనా సందేహం ఉంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి. రాబోతున్నటువంటి మే నెలలో 24 తర్వాత స్వయంగా మీకే అది అందించడం జరుగుతుంది. స్వయంగా మీరు పీఠం దగ్గరికి రావచ్చు, లేదు అంటే కనుక పోస్ట్లో మీకు పంపిస్తారు. నమస్కారం.